G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులు కొనసాగుతున్న చికిత్స. ఇలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్. ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల పాత్రపై విచారణ చేపట్టాలన్న టీడీపీ నేత వర్ల. బాధితురాలిగా ఉండవలసిన యువతి నిందితురాలిగా మారడానికి కారణం పోలీసుగానే ఆరోపించిన రామయ్య. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయన్న మాజీ మంత్రి అంబటి. ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేయాలని అవసరం ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేసిన రాంబాబు. శ్రీకాకుళంలో వాడివేడిగా సాగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. జిల్లాలో సాగునీరు త్రాగునీరు సమస్య లేకుండా చేస్తామని వివరించిన జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ. కాకినాడ జిల్లా ప్రతిపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థకు గురైన విద్యార్థుల సంఖ్య 88కి చేరింది. ఇలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో ఒకరికి అత్యవసర చికిత్స కొరకు కాకినాడ తరలించారు. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తో పాటు పలువురు జిల్లాధికారులు చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులకు సూచించారు. నిన్నటి నుండి వైద్యం అందుతున్న కొంతమంది విద్యార్థులకు ఇంకా రికవరీ అవ్వకపోవడంపై తల్లిదండ్రులు పలువురు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఒక్కరికి అత్యవసర చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవసరమగు పరీక్షలు నిర్వహించామని, ఎవరికి ఎటువంటి అపాయ పరిస్థితులు లేవని తెలిపారు. ఘటనకు సంబంధించిన వాటర్, ఫుడ్ తదితర అంశాలపై పరిశోధనలకు పంపడం జరిగిందని, రిపోర్ట్స్ రాగానే వాటిపై తగు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డిసిహెచ్ఎస్ కాకినాడ డాక్టర్ స్వప్న, జనరల్ ఫిజిషియన్. నేను నిన్న మార్నింగ్ 9:30కి ఇన్సిడెంట్ జరిగిందండి. ఎంబడే 9:30కి మాకు ఇన్ఫర్మేషన్ తెలియడం జరిగింది. అప్పుడు ఒక 10 స్టూడెంట్స్ అస్వస్థగా ఉన్నారని చెప్పి మా సూపరింటెండెంట్ గారు ఫోన్ చేశారు. ఇమీడియట్గా మేము ఏంటంటే 10 కాదు ఇంకెక్కువ వస్తారని అరేంజ్మెంట్స్ చేయమని చెప్పడం జరిగింది. ఒక 2-3 వార్డ్స్ కూడా అరేంజ్ చేశాము. దాని తర్వాత కంటిన్యూస్గా మెల్లిమెల్లిగా పిల్లలు వామిటింగ్స్, లూజ్ మోషన్స్, పెయిన్ అబ్డమన్తో రావడం జరిగింది. అండ్ వీ హ్యావ్ మేడ్ అష్యూర్ టు అరేంజ్ ఆల్ ద థింగ్స్ లైక్ మెడిసిన్స్, డ్రగ్స్, హ్యూమన్ రిసోర్స్ అందరూ ఎంతమంది స్టాఫ్ ఉన్నారో అందరినీ కూడా, అండ్ మేము అదర్ హాస్పిటల్స్కి వెళ్ళి ఫిజిషియన్స్ని కూడా డెప్యూట్ చేసేసి అట్ ద మార్నింగ్ మేము ఒక 10-12 డాక్టర్స్ ఇన్ హాస్పిటల్ ఉండి అందరికీ ట్రీట్ చేయడం జరిగింది. అయితే నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనకు కంటిన్యూస్గా పేషెంట్స్, అంటే మార్నింగ్ కొంతమంది తక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు రాలేదు. సో వాళ్ళందరూ ఆఫ్టర్నూన్కి, ఈవినింగ్కి రావడం జరిగింది. అందరూ కూడా పేషెంట్స్ విత్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్. అదేంటంటే మనకు ఫస్ట్ డీహైడ్రేషన్ కరెక్షన్ చేయడానికి మనం అన్నీ అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయడం జరిగింది. అండ్ స్టూల్ శాంపిల్స్ కూడా టెస్ట్కి పంపించడం జరిగింది. అండ్ అందరికీ కూడా మార్నింగ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఇవాళ మార్నింగ్ వరకు దే ఆర్ వెరీ మచ్ స్టేబుల్. అందరూ అంటే రెడీ టు గెట్ డిశ్చార్జ్. ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళంటే ఇంకా కొంచెం సిమ్టమ్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ అబ్జర్వేషన్లో పెట్టేసి మేబీ ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ అట్ ప్రెజెంట్ మనకి మా బెడ్ స్టేటస్ 88 పేషెంట్స్. దాంట్లో ఏంటంటే ఒక పేషెంట్ నిన్న కొంచెం ఎక్కువసార్లు వామిటింగ్స్ అయ్యాయి. 10 ఇయర్ కిడ్, లో వెయిట్ కొంచెం తక్కువగా ఉంది, హైపోటెన్షన్లోకి వెళ్ళిపోతుందేమో, యూరిన్ అవుట్పుట్లోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పి సేఫ్ సైడ్గా జీజీహెచ్కి పంపించడం జరిగింది. పంపించడమే ఇమీడియట్గా అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ పీడియాట్రిషియన్తో మాట్లాడడం, ఇప్పుడు మార్నింగ్ కూడా మాట్లాడడం అంతా జరిగింది. పేషెంట్ ఈజ్ వెరీ మచ్ స్టేబుల్, అంతా నార్మల్గా ఉంది. మేబీ ఆమె కూడా కొంచెం సిమ్టమ్స్ తగ్గగానే ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పేషెంట్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ మచ్ స్టేబుల్. వాళ్ళందరికీ సిమ్టమ్స్ తగ్గగానే రేపు పంపిస్తాము. మా హాస్పిటల్లో ఉన్న అన్ని ఇన్వెస్టిగేషన్స్ నెసెసరీ, అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, హిమోగ్లోబిన్ ఎంత ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకోవడానికి WBC అన్నీ చేసాము. అన్నీ నార్మల్, ఆల్ పేషెంట్స్కి అందరికీ నార్మల్. యూరిన్ అవుట్పుట్ అంతా కూడా నార్మల్గా ఉంది. సో మా సైడ్కి వెళ్ళి వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. ఇంకా కూడా వస్తే మేము ట్యాకిల్ చేయడానికి రెడీగా ఉన్నాం. దిస్ ఇస్ ఫ్రమ్. అందరికీ నమస్కారం. మరి ఏదైతే నిన్న ఉదయం మనం ఇక్కడ గురుకుల పాఠశాలలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి నిన్న పొద్దున్న నుంచి ఉదయం నుంచి కూడా ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ పిల్లల్ని తీసుకొచ్చి మేము ఇక్కడ
వారికి సరైన వైద్యం అందించి దగ్గర నిన్న మధ్యాహ్నానికి 50 మంది పిల్లలు అనుకున్నాము. ఈ రోజుకి 84 స్టూడెంట్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కాకపోతే అందరికీ కూడా స్టేబుల్గానే ఉంది హెల్త్, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరికి ఎమర్జెన్సీ లేదు, అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ కూడా స్టాఫ్ అయితేనే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు అయితే అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేసి పిల్లల్ని 24 అవర్స్ నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు నేను కూడా వెళ్ళి వాళ్ళందరినీ చూడడం జరిగింది. ఏదైతే వాంతులు విరోచనాల వల్ల వాళ్ళు కొంచెం నీరసంగా ఉన్నారు తప్పితే అందరూ స్టేబుల్గా ఉంది. అందరే బ్లడ్ టెస్ట్లు ఇప్పుడే నేను మేడంతో మాట్లాడడం జరిగింది. బ్లడ్ టెస్టులు అయితేనే పిల్లలకు సంబంధించి ఇంకా యూరిన్ టెస్టులు అన్నీ కూడా అంతా నార్మల్గా ఉన్నాయన్నారు. ఇది ఎందుకు జరిగింది అన్నది ఫుడ్ శాంపిల్స్ టెస్ట్కి పంపడం జరిగింది. అది ఇంకా ఒక 2-3 డేస్ అన్నారు. వాటర్ది అయితే అది కూడా ఇంకా తేలాల్సింది. రాబోయే కాలంలో ఇటువంటి జరగకుండా ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా దీని మీద శ్రద్ధ చూపించారు. మేము వారిని కోరడం జరిగింది. ఇక ముందుట ఎక్కడా కూడా కాన్స్టిట్యున్సీలోనే ఏ గురుకుల పాఠశాలలో కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. మేము ఇప్పటికైతే పిల్లలందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. నిన్న ఒక్కటి కొంచెం వీక్గా ఉండడం వల్ల కాకినాడ పంపించడం జరిగింది. అది కూడా అంతా బాగానే ఉందని ఇప్పుడు మేము తెలుసు. అక్కడ వంటలు చేసే వాళ్ళు గట్రా సరిగ్గా చేస్తలేదండి మేడం, ఏంటంటే అది ఆల్రెడీ నిన్న నేను కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది. అంతా చేసాం. దాని మీద కూడా ఎంక్వైరీ చేయడమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వారు చూస్తున్నారు. గురుకుల పాఠశాల ఎప్పుడు ఓపెనింగ్ ఉంటుంది మేడం? ఓపెన్ చేయడం పిల్లలకి ఎడ్యుకేషన్ గా ఇబ్బంది కదా. అది ఏం కాదు, ఒక 2 రోజులు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే వారు కొంచెం మెంటల్గా కొంచెం స్టేబుల్ అవుతారన్న చెప్పి ఉద్దేశంతో పంపించడం జరిగింది. ఒక 2-3 డేస్లో మళ్ళీ ఓపెన్ చేయడం. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి మేడం? ఒక 2 డేస్ పడుతుంది. అది రిపోర్ట్ అంటే ఫుడ్ రిపోర్టు. మిగిలినవన్నీ కూడా ఇప్పుడు పిల్లలకు సంబంధించి బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా లోకల్గా ఇక్కడ చేయడం జరిగింది. వారందరికీ కూడా అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏలేశ్వరం జనరల్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఎందుకంటే గురుకుల పాఠశాలలో ఉన్న పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అవటం వల్ల ఇక్కడ ఒక 80 మెంబర్స్ వరకు అడ్మిట్ చేశారు. అందులో అందరూ మెరుగైన వైద్యం అందించడం, కాకినాడ నుంచి కూడా స్పెషలిస్ట్ని పిలిపించి, ఇది 50 బెడెడ్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా కావాల్సిన సౌకర్యాలన్నీ బెడ్స్ని కూడా అరేంజ్ చేసి సూపరింటెండెంట్ గారు, కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు అందరూ దీన్ని ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఆ పిల్లలందరినీ కూడా ఇక్కడ అకామిడేట్ చేసి, అలాగే 80 మందిలో అందరూ ఆల్మోస్ట్ రికవరీ స్టేజ్లో ఉన్నారు. ఒక 50 మెంబర్స్ని 30 to 50 మెంబర్స్ని ఈరోజు మళ్ళీ చెక్ చేసి ఫైనల్ చెక్ కూడా చేసి వాళ్ళు టోటలీ ఫిట్ అయిన తర్వాత ఈరోజు కూడా డిశ్చార్జ్ చేయబోతున్నారు. అలాగే వాళ్ళు దేనివల్ల అయింది అన్న దాని గురించి కూడా ఆ ఫుడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి వైజాగ్కి పంపడం జరిగింది. ఆ రిజల్ట్స్ కూడా ఇంకొక 2 డేస్లో రావడం జరుగుతుంది. అలాగే అది ఫుడ్ పాయిజన్ అనేది వాటర్ వల్ల లేకపోతే వీళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ వల్ల ఏదనేది కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాత దానికి తగిన పరిష్కారం వెతికేలాగా, అలాగే ఆ పాఠశాలలో కనుక ఏదైనా తప్పు మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకునేలాగా, శానిటైజేషన్ వల్ల అయితే ఇమీడియట్లీ దాన్ని బాగు చేసేలాగా, అండ్ ఎప్పుడు కూడా పిల్లలకి మంచి సదుపాయం అండ్ హైజీన్ కండిషన్లో ఉండేలా కూడా ఆ పాఠశాలను కూడా మార్చే విధంగా ఉంటాం. అలాగే ఇప్పుడు ఆ పాఠశాలను కూడా విజిట్ చేయడానికి వెళ్తున్నాను. అక్కడ ఆల్మోస్ట్ రికవర్ అయ్యారు, కొంతమంది మాత్రం ఉన్నారు. సూపరింటెండెంట్ అప్రాక్సిమేట్లీ ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు? 30 ఈవినింగ్ కూడా 20 మెంబర్స్ అయిపోతారు. అదే కరెక్ట్, 30 మెంబర్స్ అయిపోయారు. ఈవినింగ్ కూడా ఇంకొక 20 మెంబర్స్ అయిపోతారు. ఇంకొక 2 డేస్లో ఉన్న మిగతా పిల్లలందరినీ కూడా మానిటరింగ్ చేస్తా, వాళ్ళని కంటిన్యూస్ హైడ్రేట్ చేస్తా, అండ్ కావాల్సిన మెడికేషన్ అది కూడా ఏ లోటు లేకుండా అందించడం జరుగుతుంది. టోటల్ గవర్నమెంట్ సైడ్ నుంచి టోటలీ ఫిట్ ఉన్నారు అండ్ వీఆర్ సాల్వింగ్ ద ఇష్యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గురుకుల పాఠశాల ఏలేశ్వరంలో నిన్న పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే దానికి సంబంధించి పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడ సిఎస్సిలో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు,
గౌరవ మన ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేశారు. వారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఎవరైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సోఫార్ ఇప్పటి వరకు 84 మంది నిన్న నైట్ వరకు ఇక్కడ రావడం జరిగింది. వారందరికి కూడా స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళంతా ఈరోజు అప్పుడు అంటే కొంత సిమ్టమ్స్ ఉన్నది. ఇప్పుడు ఈరోజు ఒక 4 మొత్తం 88 మంది రావటం జరిగింది. అందరూ కూడా అంటే కంగారు పడాల్సినటువంటి లేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అనమాట. ప్రాణాన్ని అట్లాంటివి ఏం లేదు, జస్ట్ నార్మల్గా జరిగేటటువంటి వామిటింగ్స్, మోషన్స్ 1-2 జరిగినప్పుడు అవి మాత్రమే ఉన్నాయి. తర్వాత వైటల్స్ అన్నీ కూడా బీపీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ఉండి జిల్లా నుంచి కూడా స్పెషల్ డాక్టర్స్, వాళ్ళ ప్రత్యేకమైనటువంటి డాక్టర్స్ కూడా రప్పించడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో 24/7 దాంట్లో వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ శానిటేషన్ విషయంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాటర్ టెస్టింగ్ అవి కూడా పంపడం జరిగింది. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు పంపించిన దాంట్లో బయలాజికల్ వాటికి సంబంధించి ఇంకా రావాల్సి ఉంది. ఒక 20 ఈరోజు సాయంత్రం కల్లా వస్తాయి. ఫుడ్కి సంబంధించి ఒక 2 డేస్లో అదే కూడా రిజల్ట్ వస్తాయి. దాని మీద అప్పుడు దాన్ని బట్టి మిగతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే అందరు కూడా బాగున్నారు. థ్యాంక్ యూ. ముంబై సినీ నటి వ్యవహారంలో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా తాట పాత్రలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంలో సజ్జల అన్ని తానే నడిపించినట్లుగా అర్థమవుతుందన్నారు. ఓ చిన్న కేసులో ఐపీఎస్ విశాల్ గున్ని ఆధ్వర్యంలోని బృందం విమానంలో ముంబై వెళ్లడంలో ఏదో మతలబు దాగుంది. బాధితులు నిందితులకు సంబంధం లేకుండా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేయడం వింతగా ఉంది. ఈ వ్యవహారంలో విజయవాడ మాజీ సిపి కాంతిరాణా తాత ఎందుకింత చొరవ తీసుకున్నారు? పోలీసులు సరిగ్గా వ్యవహరించకనే బాధితురాలిగా ఉండాల్సిన యువతి నిందితురాలిగా మారింది. అసలు మీరు పోలీసుల సజ్జల తాబేదారుడా? ఈ ఘటనపై సీనియర్ అధికారితో విచారణ చేయించాలని వర్ల రామయ్య కోరారు. ఈ రోజున పేపర్లో చూసాం, ఉలిక్కిపడ్డాను నేనైతే. ఒక 420 కేసు, ఆ కేసే నిజం అనుకుందాం. ఒక మహిళ, ఆమె ఏదో బాలీవుడ్ లో సినీ నటి అట. ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మొవ్వ ప్రాంతంలో, పామరు నియోజకవర్గం మొవ్వ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట. ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వాళ్ళిద్దరికేదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట, చేసుకోనని ఈయనన్నట. ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని చూస్తున్నాం కదా రోజు. వాళ్ళ కథలు క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ 420 లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు, థ్రెట్ 506 ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఎప్పుడొస్తాయి ఇటువంటి ప్రాధాన్యతలు? ఏదో దేశ ప్రధానం, దేశ రాష్ట్రాధిపతి, వీళ్ళెవరన్నా ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది. జుగుప్సాకరమైన కేసు అన్నాం. ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో, ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయితే సీను మారిందిరా అంటారు చూడు, అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నో, మీరేం చేస్తారో నాకు తెలియదు. రాణా టాటా అప్పుడు పోలీస్ కమిషనర్, ఆయన రాణా టాటా అంటే ఎవరు, అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు, ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబని పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ 26వ తారీఖున తాజ్ హోటల్ తగలబడితే 100 మంది కాల్చబడ్డారు కదా. ఆ కేసులో ముద్దాయిన కసబను పట్టుకోవటానికో, లేకపోతే ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి. ఆ మహిళ, అది యాక్చువల్ గా నాకు తెలిసి ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా, ఈ వైకాపా నాయకుడు తను ముద్దా అయి ఉండాలి ఆ కేసులో. పోలీసులు నిజంగా పనిచేస్తే మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో, ఎలా ఆటలు ఆడుకున్నారో పోలీసు వ్యవస్థ తోటి, ఎలా చెడుగుడు ఆడాడో పోలీసు వ్యవస్థ తోటి మనకు తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని, వాటిని నివృత్తి చేయాలనే అవసరం ఎన్నికల సంఘానికి ఉందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
మంగళవారం ఉదయం పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ను కలిశారు. అనంతరం సచివాలయం వద్ద అంబటి మీడియాతో మాట్లాడారు. ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై మాకు అనుమానం ఉందన్నారు. పోలింగ్ శాతాన్ని ఈసీ 3 సార్లు వేర్వేరుగా వెల్లడించారు. ఏ అసెంబ్లీలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించడం లేదన్నారు. ఫామ్ 20 సమాచారాన్ని వెంటనే అప్లోడ్ చేయాలని అంబటి ఈసీని డిమాండ్ చేశారు. షాక్ గురవటం అయ్యో సహజమైనటువంటి అంశం. గెలుస్తాం అనుకున్నాం కాబట్టి, ఓటం పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం. ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది. అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రసీని కాపాడాలనేటువంటి సంస్థ లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల మీద, వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. మాకు కూడా ఉన్నటువంటి ఈ అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎన్నికలు 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు సుమారుగా 6 గంటలకి ఎన్నికల పోలింగ్ అయిపోతుంది. పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసే కూడా 4 గంటలకు అయిపోతుంది. ఎందుకంటే 6 గంటలకు అయిపోదు. ఎందుకంటే 6 గంటలకు ఎన్నిక జరిగినప్పుడు, ఆ టైం అయిపోయినప్పుడు 6 గంటలు అవ్వగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో జిల్లాలో సాగునీరు, త్రాగునీరు సమస్య లేకుండా చేస్తామని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ పిరియా విజయ్ అధ్యక్షతన జరిగింది. రాజకీయాలకు అతీతంగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అంతా శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, ఇది ఎంతో శుభపరిణామమన్నారు. ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలని జిల్లాకు చెందిన శాసనసభ్యులు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గొండు శంకర్లు ముక్తకంఠంతో కోరారు. వ్యర్థాలు లేకపోవడంతో ఊబాలు ఆలస్యమయ్యాయని, ఇంతవరకు జిల్లాలో 3 లక్షల ఎకరాల పరిధిలో నాట్లు వేశారని, మరొక 1,25,000 ఎకరాల్లో నాట్లు వేయవలసి ఉందని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె శ్రీధర్ చెప్పారు. వంశాధార, నాగవల్లి నదుల పరిధిలో సాగునీటి కాలువలు మరమ్మతులు లేకపోవడం వల్ల సక్రమంగా సాగునీరు అందించే పరిస్థితి కనిపించడం లేదని ఆమదాల వలస శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు. సాగునీరు కాలువల పరిధిలో పర్యవేక్షణ చేసే లస్కర్లు తక్షణమే నియమించాలని శాసన మండలి సభ్యులు పి విక్రాంత్ కోరారు. శ్రీకాకుళం జిల్లాలో రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తామని కలెక్టర్ స్వప్న ఎల్ దీనిక పుట్కర్ హామీ ఇచ్చారు. ఏడాది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సాగునీటి కాలువలన్నీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథకం నిధులతో మరమ్మతులు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. అలాగే వంశధారకు కూడా 4 ప్యాకేజీలు ఉన్నాయి సార్, మొత్తం 1000 కోట్లకి. ఆ 4 ప్యాకేజీలు కూడా 3 ప్యాకేజీలు, ఒక ప్యాకేజ్ క్లోజ్ అయిపోయింది, ఇంకో ప్యాకేజ్ క్యాన్సిల్ చేసేసారు సార్. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ప్యాకేజ్ అదేంటి ఉందా? ప్యాకేజ్ 2 క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయింది. ఇంకోటి అంటే మనం మల్లరకు రీచెస్ ఐడెంటిఫై చేసి మళ్ళీ ఒక ప్రపోజల్ పంపించమన్నారు సార్. నేనంటే నారాయణ కాదు, వంశధారలో 4 ప్యాకేజీలు సార్. అందులో ఒక ప్యాకేజ్ క్లోజ్ అయిపోయింది, ఒక ప్యాకేజ్ క్యాన్సిల్ చేశారు. 2 ప్యాకేజీలు మనకు 25% కంటే తక్కువ ప్రోగ్రెస్ లో ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ పెండింగ్ లో పెట్టింది సార్. అప్పుడు ఆ 2 మళ్ళీ మేము మళ్ళీ శాంక్షన్ ఇవ్వమని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ ప్రపోజల్. ఎందుకు క్యాన్సిల్ అయ్యి 4 ప్యాకేజీలు ఒకసారి ఈ రెండింటిలో ఒకటి ప్రీ క్లోజ్ అని పెట్టుకున్నారు సార్. అలాగే జడ్పీసీలు, ఎంపీపీలు అందరూ కూడా వచ్చారు.
ఈనాటి సమావేశం చాలా ఆదర్శంగా, అంటే ఎక్కడా కూడా గొడవలు లేకుండా ఏదైనా సరే రాజకీయాలకు అతీతంగా కేవలం మన జిల్లాని అభివృద్ధి చేసే పదంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికే చర్చించుకున్నాము. ఎక్కడా కూడా ఎలాంటి గొడవలకు కానీ దీనికి లేకుండా అందరూ కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని ఎలా పరిష్కరించాలో అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని త్వరితగతిగా ఇంకో 2-3 సార్లు రివ్యూ చేస్తూ అవన్నిటినీ కూడా మనం సానుకూలంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజైతే సమావేశంలో మేము అందరం చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన సభ్యులు కానివ్వండి అందరూ కూడా అందరి ఎజెండా పార్టీలకు అతీతంగా శ్రీకాకుళం అభివృద్ధి పదంలోనే తీసుకెళ్లాలన్న ఒక దీని మంచి ఆలోచనతో వచ్చినందుకు మేము కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరినీ కూడా. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కమిషనర్ చల్లా ఓబులేషు శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షిలు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో అరసవల్లి ఆలయ ఆవరణంలో ఉన్న ఇంద్ర పుష్కరిణిలో 5 లక్షల గోంబీచియా చేపపిల్లలను విడిచిపెట్టడం జరిగిందని ఇవి దోమల వృద్ధి చెందకుండా నివారిస్తాయన్నారు. దోమరహిత సమాజాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అనేక రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. గంబోచియా చేపపిల్లలను దోమల వృద్ధి చెందకుండా సర్వనాశనం చేస్తాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువుల్లో, బావుల్లో గంబోచియా చేపపిల్లలు వేస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు ఈ శ్రీకాకుళంలో దోమల నిర్మూలన కార్యక్రమం చేపట్టారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు. అలాగే మా శ్రీకాకుళం కమిషనర్ గారు, అలాగే మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి చాలామంది ఇక్కడ వచ్చి ఇచ్చేసి ఈ దోమల నిర్మూలనలో భాగంగా ఈరోజు గంబోరా ఫిష్ని ఈ దేవస్థానం చెరువు దగ్గర విడిచిపెట్టడం జరిగింది. సుమారు 15,000 నుంచి 20,000 వరకు ఫిష్ను ఇక్కడ విడిచిపెట్టి వ్యాధులు ప్రబలకుండా దోమల నిర్మూలన కోసం గుడ్డు దశలోనే ఇది నిర్మూలన జరగాలనే ఉద్దేశంతో ఈ గంబోరా ఫిష్ని ఇక్కడ విడిచిపెట్టడం జరిగింది. మాకు హెల్త్ ఆఫీసర్ గారు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇటీవల డ్రోన్ సర్వేతో కూడాను ఈ ఫ్రై చేయడం జరిగింది. డ్రోన్ మిషన్తో ద్వారాను ప్రతి ఏరియాలో ఎక్కడ ఏమున్నా సరే అవాంఛనీయంగా వ్యాధులు ప్రబలకంట బొండాల్లో కూడా దోమలు వేస్ట్ మెటీరియల్ ఉండిపోవడం, బొండాలు తాగి బొండాలు తాగడం, అందులో గుడ్డులు పెట్టించుకొని అవి నిల్వగా అయిపోవడం, దాని ద్వారా వాళ్ళ ఉత్పత్తిని పెంచుకుంటాయి ఈ దోమలనేవి. అవి పెరగకుండా అలాగే వ్యాధుల సీజన్ దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఆఫీసర్గా తగు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే DH1 కానీ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ జిల్లా మెడికల్ ఆఫీసర్స్ కానీ అందరూ తగు చర్యలు తీసుకుంటున్నారు. నిజంగా మాకు ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాతే చాలా పర్ఫెక్ట్గా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం మా పట్టణం విషయానికి వచ్చేసరికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటి ఆఫీసర్లు ఉండాలి రాష్ట్రం మొత్తం మేము కోరుకుంటున్నాం. ఆయన చాలా తక్షణం స్పందిస్తూ ప్రతి కార్యక్రమంలో అలాగే అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, మన శంకర్ గారు, గుండు శంకర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి ఈ జిల్లా అభివృద్ధి పథంలో నడపాలి. ప్రజలకి రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలి. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా లీడర్స్ కానివ్వండి, ఆఫీసర్లకు కానివ్వండి, వ్యాధుల ప్రబలకుండా తగు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. ఈ జిల్లాని అభివృద్ధి చేయడమే ఈ ముగ్గురు లక్ష్యంగా కంకణ కట్టుకున్నారు. వారందరికీ మా శ్రీకాకుళం తరపు నుంచి, మా గ్రామం తరపు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం బి కొత్తూరు గత వైసీపీ పాలనలో బి కొత్తూరు గ్రామ డ్వాక్రా సంఘాలకు సంబంధించి 14 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించి 100 కోట్లు భారీ అవినీతి జరిగి ఉండొచ్చని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణ చేశారు. తమకు న్యాయం జరిపించమని పిఠాపురం టీడీపీ కార్యాలయానికి వచ్చిన బాధితులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఏ విధమైన రుణాలు పొందలేకపోయినా రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు పంపిన నోటీసులను బాధితులు మాజీ ఎమ్మెల్యే వర్మకు మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా బాధితులు పలువురు తమకు జరిగిన అన్యాయంపై మీడియాకు చెప్పుకుని వాపోయారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ భారీ అవినీతి తతంగం రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సిఐడి విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి నిగ్గు తేల్చాలని, బాధితులైన పేదలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దడ్డు నాగు, సామిరెడ్డి అప్పలరాజు, పిల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు. అంచేత వీటన్నిటి మీద దర్యాప్తు చేసి సిఐడి ఎంక్వైరీ చేయాలి. వేరే తెచ్చావా? సరే పోనీ చూద్దాం. ఏ బ్యాంక్ ఇది? మీకేం పర్లేదమ్మా. వెలుగు శాఖకు సంబంధించి పిఠాపురం మండలం
బి కొత్తూరు గ్రామంలో 14 కోట్ల రూపాయలు అవినీతి స్కామ్. ఈ స్కామ్ ఎలా జరిగిందంటే మొత్తం 190 గ్రూపుల్ని ఇన్వాల్వ్ చేశారు. కొత్తూరు పేరులో కొత్తూరు గ్రూపులో ఎల్లన్పురం ఉన్నారు, చేబ్రోలు ఉన్నారు, ఎర్రాయిపేట ఉన్నారు. ఇక్కడ ఒక జిల్లా అంతా స్కామ్ ఇది. ఎక్కడెక్కడ పేర్లు పార్లమెంట్ అంతా జగన్నాథపురం ఉన్నారు, రామకృష్ణాపురం ఉన్నారు, కాకినాడ ఉన్నారు, పులిమేరు ఎక్కడ పులిమేరు ఇది పెద్దాపురం కాన్స్టిట్యూన్సీ పులిమేరు ఉన్నారు, తోరంగి ఉన్నారు, గంగనాపల్లి కాకినాడ ఉన్నారు, లంపల్లో ఉన్నారు. టోటల్ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న అన్ని గ్రూపుల్ని దగ్గర 200 గ్రూపులు అన్ని కలిపి 8 బ్యాంకులు హెచ్డిఎఫ్సి కాదు గవర్నమెంట్ బ్యాంకులు ఐఓబి ఇవన్నీ కలిపి ఒకే వ్యక్తి మీద 2 లోన్లు 3 లోన్లు వాళ్ళకి తెలియదు 6 లోన్లు కూడా ఉన్నాయి. ఇదిగో బ్యాంక్ నుంచి వచ్చిన నోటీసులు. ఈవిడెవరో పేరు సీకోటి మరియమ్మ, అంతా ఎస్సీ లేడీస్. మరియం పేరుని 4,35,000 డ్రా చేశారు. ఇప్పుడు ఆ బ్యాంక్ కూడా వచ్చి ఈవిని కట్టమంటున్నాడు. దీనికి ఆల్రెడీ దర్యాప్తుకి మేము ఇచ్చాం. ఎందుకో మరి ఆ ఏపీఎంని చూసి అందరూ కూడా భయపడతా ఉన్నారు. దర్యాప్తు జరగట్లేదు. ఇది ప్రెస్ ద్వారా తెలియజేసిన ఒక్క పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలంలో 14 కోట్ల రూపాయలు. నేను ఈవేళ డ్వాక్రా సంఘాలందరినీ అడుగుతున్నాను, మా నియోజకవర్గంలో ఉన్న సంఘాలందరినీ కూడా మీ మీద ఎన్ని లోన్లు ఉన్నాయో వెరిఫై చేసుకోండి. అధికారులకు ఉత్తరం రాసివ్వండి, మా మీద ఎన్ని లోన్లు ఉన్నాయి మీరు సమాధానం చెప్పమని మీ కన్సల్ట్ ఏపీఎంని అడగండి. లేదనుకుంటే చిక్కుల్లో పడతారు. ఇదంతా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కాకినాడ సెర్పు కార్యాలయం జిల్లాలో యానిమేటర్లను రాజకీయ కారణాలతో తొలగించడానికి ఆపాలని, బకాయి పెట్టిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి డిఆర్డీఏ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని సిఐటియు అనుబంధ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ధర్నా నిర్వహించి డిఆర్డీఏ సూపరింటెండెంట్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వివోఏ సంఘ జిల్లా అధ్యక్షురాలు గంగా భవాని మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న యానిమేటర్లను వైసీపీ అభిమానులు అనే ముద్ర వేసి ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఆ పోస్టులను తమ కార్యకర్తలకు ఖరీదుకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. సెర్ప్ అధికారుల ఆదేశాలు లేకుండా గ్రామసభ తీర్మానంగానే ముందస్తు నోటీసు ఇవ్వకుండా కేవలం కూటమి నాయకుల ఆదేశాల మేరకు జిల్లాలో యానిమేటర్ల తొలగింపు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన అధికారులు చేష్టలు దిగి చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తక్షణం తొలగింపులు ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, వివోఏ సంఘ నాయకులు ఈశ్వరి, అమ్మాడి సచ్చివేణి, రాణి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా జగ్గంపేట మండలం అండి, మలిసాల గ్రామం అండి. మేము గత 19 సంవత్సరాలుగా వివోఏగా పనిచేస్తున్నామండి. మరి మా యొక్క మలిసాల గ్రామంలో 4 యానిమేటర్లు పాతవాళ్ళు ఉండేవాళ్ళండి. అందులో 3 ఏమో ఎస్సీలలో, ఒకళ్ళేమో బీసీ అండి. ఇప్పుడు 3 ఎస్సీలను కూడా తీసేసి ఒక ఎస్సీని ఇచ్చి కేటగిరీలు చెప్పి మరి కొత్త వారిని ఎన్నుకోవడం జరిగిందండి. వారు కూడా విధుల్లోకి వచ్చారండి. మరి మమ్మల్ని తీసేశారని కూడా మాకు ఏ లెటర్లో కూడా ఇవ్వలేదండి. మాకేమీ చెప్పకుండానే మీరు వైసీపీలో మీరు వర్క్ చేశారు, మీరు మా పార్టీ తరఫున చేయలేదు, ఇంతవరకు మీరు చేసుకొని మీరు తిన్నారు, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు తింటారు, మా కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు వేసుకుంటాం. మేము ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే ఉంటారు కదా, ఈ 5 సంవత్సరాలు అయితే మా వాళ్ళు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు అనడం జరుగుతుందండి. కార్యకర్తలు మమ్మల్ని అక్రమంగా మరి తొలగించడం జరుగుతుందండి. మా జగ్గంపేట మండలంలో మా మలిసాలలో 4 నుండి మరి 2వ తారీఖు నుంచి ఇక్కడ మన జిల్లాలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో మేము అందరం కూడా పాల్గొంటున్నామండి. మరి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కందా గంగా భవాని, నేను సిఐటియు అనుబంధంతో వివోఏల యూనియన్కి జిల్లా అధ్యక్షురాలని. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పీడీ ఆఫీస్కి రావడానికి గల కారణం ఏంటంటే మా యొక్క వివోఏల్లో చాలామందిని తొలగింపులు చేస్తున్నారు. కారణం రాజకీయ వేధింపులు, రాజకీయ నాయకులకు ఇష్టం లేని వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నామని చెప్పేసి ఇంకా వాళ్ళని తొలగించకుండా ఏ తీర్మానాలు ఇవ్వకుండా కొత్త వారిని కూడా మండల సమాఖ్యలో కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అని మేము అడిగితే మేము ఏ తప్పు చేయలేదు, దీనికి కారణం ఏంటి అని మేము ప్రశ్నిస్తే మీరు వైసీపీలో పనిచేశారని చెప్పి ఒక ముద్ర మా మీద వేస్తున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. వివోఏలందరూ కూడా ఈ ప్రభుత్వం రావాలనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప వైసీపీ పనిచేసి మేము మళ్ళీ జనసేనకు పనిచేసి టీడీపీ పనిచేసి అని ఏమి మేము చెయ్యము. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి మేము పనులు చేస్తామే తప్ప మాకు పార్టీలతో పని లేదు.
కానీ మా మీద వైసీపీకి పనిచేశారనేటటువంటి ఒక ముద్రను వేసి మమ్మల్ని అందరినీ కూడా తొలగించడానికి చూస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కూటమి ప్రభుత్వం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పోస్టులకి ఖరీదు కట్టి అమ్ముకోవడం కోసం ఈ ఆలోచన చేసి మమ్మల్ని తొలగించడానికి చూస్తున్నారు. గత కొంతకాలంగా మేము ఉద్యోగాల్లో ఉన్నాము, ఉపాధులు కోల్పోయి ఈ రోజు మేమందరం రోడ్ల మీద పడతాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపకపోతే మేము 2వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నాము. దాన్ని మేమేమైతే ఉందో పీడీ గారికి రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తున్నాం. శ్రీకాకుళంలో రాయి చంద్రశేఖర్ అందరిలో స్ఫూర్తి నింపారని, తలసేమియా పిల్లల కోసం అధిక టీబీ అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల అవసరాల కోసం ముందు చూపుతో వాళ్లకి అండగా నిలవాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ తలపెట్టిన ఈ మహత్తర కార్యక్రమం వర్ణరహిత్యమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ బుధవారం అన్నారు. ఈ రోజు గబ్బర్ రాయి చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా సమాజానికి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం గొప్ప విషయమని, గబ్బర్ అభిమానులు మిత్ర బృందం సహకారంతో రక్తపు సీరాను అందించారని, గబ్బర్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుని తమ జన్మదినాన ప్రతి ఒక్కరు రక్తదాన శిబిరాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం ముఖ్య నిర్వాహకులు పుతి భాస్కరరావు, కున్గుపు శేఖర్, రాయతి శ్రీనివాస్, అమ్మాదాబా కృష్ణ, సందీప్, సిద్ధు, రాజా, మూర్తి, లోకేష్, శ్రీను, సుధీర్, మనీష్, శేఖర్, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. అన్న గబ్బర్ అన్న అంటే పలికే మన గబ్బర్ రాయతి చంద్రశేఖర్ గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు శుభ సందర్భంలో నన్ను మన రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ జగన్మోహన్ రావు గారిని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అన్నిటికీ మించి ప్రతి ఒక్కరికి బర్త్డేలు వస్తూ ఉంటాయి. బర్త్డే సందర్భంలో నేను ఈ సమాజానికి ఉన్నాను, ఈ సమాజం కోసం నేను కూడా పాటుపడుతున్నానని చెప్పేటట్టుగా ఒక పేదవారికి, అవసరమైన వాళ్ళకి 7 చోట్ల అన్నదానాలు, గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళదానము, ఇంకా వేరే నవజీవన్ ట్రస్ట్ వారికి ఎన్నో కార్యక్రమాలు ఒక జన్మదిన శుభ సందర్భంలోనే కాకుండా ఎల్లవేళలా ప్రజలకి, సమాజానికి సర్వీస్ చేస్తూ, అసలు ఈ సర్వీస్ చేసే గబ్బరంలో వెనక ఇంత పెద్ద సైన్యం ఉంది అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడున్న యూత్ తాలూకా ఆశయాలు, గబ్బరన్ తాలూకా ఆశయాలు ఈ సమాజానికి ఉపయోగపడతాయని చెప్పి ఈ సమాజంలో సేవ చేసే మన గబ్బర్ గారి తాలూకా బర్త్డేలో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి ఇచ్చినందుకు మరొకసారి నీకు కూడా ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకుంటూ, అందరి సమక్షంలో మళ్ళీ ఈయనకి ఇలాంటి బర్త్డేని చాలా జరుపుకోవాలి. ఆ దేవుడు ఇంకా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలి, మంచి మనసుని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఫ్రెండ్స్ని, మంచి ఆలోచనలు ఇస్తే మనందరం కూడా ఈ సమాజానికి ఉపయోగపడుతూ ఆ దేవుడు ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థకులైన విద్యార్థులు, కొనసాగుతున్న చికిత్స. ఇలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు పరామర్శించిన కాకినాడ ఎంపీ దగ్గుల శ్రీనివాస్. ముంబై సినీ నటి వ్యవహారంలో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల పాత్రపై విచారణ చేపట్టాలన్న టీడీపీ నేత వర్ల. బాధితురాలిగా ఉండవలసిన యువతి నిందితురాలిగా మారడానికి కారణం పోలీసులని ఆరోపించిన రామయ్య. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయన్న మాజీ మంత్రి అంబటి. ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేయాలని అవసరం ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేసిన రాంబాబు. శ్రీకాకుళంలో వాడివేడిగా సాగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. జిల్లాలో సాగునీరు, త్రాగునీరు సమస్య లేకుండా చేస్తామని వివరించిన జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.